హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. ఈ రాగాల 24 గంటల్లో ఏం జరిగింది చూద్దాం. రేవంత్ మొగాడైతే ఊళ్ళోకి రా. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాలు విసిరారు. నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, మేము కూడా వస్తాం. ఏ ఊరికైనా పోదాం, ఎక్కడ చారనా కూడా రుణమాఫీ కాలేదు. రైతులు బగబగా మండుతున్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి కొట్టాలని చూస్తున్నారు. ఈ తప్పంత పరిపాలన చేతగానే సన్యాసి రేవంత్ రెడ్డిది అని కేటీఆర్ విమర్శించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దు అన్న భర్తపై కేసు పెట్టిన భార్య. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న చెప్పిన భర్తపై భార్య ఏకంగా ఐపీసీ 498A సెక్షన్ కింద గృహహింస కేసు పెట్టింది. దీంతో ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన జడ్జ్ నాగప్రసన్న మాట్లాడుతూ ఇలా కేసు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తపై చర్యలు తీసుకుంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్లు అవుతుందన్నారు. ఈ కేసుపై స్టేటస్ కో విధించారు. మెగాస్టార్ ఇచ్చిన కానుక అమూల్యం, అపురూపం. అశ్విని దత్ ఇంద్ర రిలీజ్ అయి 22 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, రచయితలు, డైరెక్టర్, సంగీత దర్శకుడిని చిరంజీవి సత్కరించిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా తనకు మెగాస్టార్ ఇచ్చిన కానుక ఫోటోను నిర్మాత అశ్విని దత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ విజయ శంఖాన్ని కానుకగా మీరు ఇచ్చారు, కానీ ఇంద్రుడై దేవేంద్రుడై పూరించింది ముమ్మాటికి మీరే. ఈ కానుక అమూల్యం, ఈ జ్ఞాపకం అపురూపం, అదెప్పటికీ నా గుండెల్లో పదిలం అని అశ్విని దత్ రాసుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత డిప్యూటీ సీఎం ఏమంటున్నారంటే, సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. బఫర్ జోన్ లో కాదు, చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు. చెరువులో అక్రమానికి గురి కాకుండా చూసేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. కబ్జాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ప్రజల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం అని బట్ట విక్రమార్క తెలియచేశారు. ఒక్క సెకండ్ లైఫ్ ను మార్చేస్తుంది, జాగ్రత్తగా. తెలంగాణ పోలీస్ వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లో మెసేజ్లు, నోటిఫికేషన్లు చూసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఒక్క సెకండ్ దృష్టిని మరల్చడం వల్ల ప్రమాదం జరిగి జీవితాలు తలకిందులు అవ్వొచ్చని చెబుతున్నారు. లైఫ్ కంటే మెసేజ్లు, నోటిఫికేషన్లు విలువైనవి కావని కల్పిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. స్టే అలైవ్, డోంట్ టెక్స్ట్ అండ్ డ్రైవ్ అని తెలియచేశారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. మొదట పోలాండ్ కు వెళ్లిన మోదీ 45 ఏళ్లలో అక్కడ పర్యటించిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత రైల్లో ఉక్రెయిన్ కు వెళ్లి జెలెన్స్కీని ఓదార్చారు. బాలల స్మారకాన్ని సందర్శించారు. మానవతా సాయం కింద వైద్య పరికరాలు అందించారు. ఇది ఇవాల్టి రాగాల 24 గంటల్లో గడిచిన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ నెక్స్ట్ న్యూస్ లో కలుస్తాం. అంతవరకు సెలవు. బై బాయ్. జై హింద్.